భద్రాద్రి జిల్లాలో మిస్టర్ డెత్ కేసును ఛేదించారు పోలీసులు. బండి సుజాతను హత్య చేశాడు కన్న కొడుకు. మెడకు తాడు బిగించి తల్లిని హత్య చేశాడు పవన్. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేశాడని వెల్లడించాడు. తన తల్లిది సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన పవన్ మిస్టర్ డెత్ కేసును 72 గంటల్లోనే ఛేదించారు సుజాత నగర్ పోలీసులు. ఈ నెల 25వ తారీఖు రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో ఒక డైల్ 100 కాల్ వచ్చింది. పాత నిమ్మలగూడెం గ్రామానికి సంబంధించి ఒక 45 ఇయర్స్ ఉమెన్ అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పి డైల్ 100 కాల్ వచ్చింది. ఇమీడియట్ గా నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ చనిపోయిన మహిళ మెడ చుట్టూ కమిలిన గాయం కనిపించింది. వెంటనే పిటిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి డెడ్ బాడీని మార్చరీకి పంపించాము. అక్కడ పోస్ట్ మార్టం చేపించాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న మాకు ఆ లేడీ యొక్క కొడుకు ఆమెను చంపాడని చెప్పి తెలిసి అతన్ని పిలిచి ఇంట్రాగేట్ చేస్తే అతను తను చేసిన నేరం ఒప్పుకున్నాడు. వాస్తవానికి డిసీజ్డ్ వాళ్ళ కొడుకే ఆమె మీద అతనికి వేరే ఊర్లో అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో అతని పరువు పోతుందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మని చంపాలని 25వ తారీఖు రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 hours కి పందెం కోళ్లు కట్టే ఒక రోప్ తో ఆమె మెడ చుట్టూ బిగించి చంపానని చెప్పి ఒప్పుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ని ఫర్దర్ గా మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి మా సిఐ గారు వెంకటేశ్వర్లు సార్ విచారణ చేస్తున్నారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది.